My name is Sriram. Now I'm going to speak a few words about mobile addiction. What is mobile addiction? అసలు మొబైల్ అడిక్షన్ అంటే ఏంటి? కంపల్సరీ యూజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్. మనం అన్నెసెసరీ థింగ్స్కి ఎక్కువ మొబైల్ యూజ్ చేయడం అండ్ ఎక్కువగా మొబైల్ యూజ్ చేయడం. ఫీలింగ్ యాంగ్జియస్ వెన్ ద ఫోన్ ఈజ్ అవే. ఫోన్ మన దగ్గర లేనప్పుడు యాంగ్జియస్గా ఫీల్ అవ్వడం. నెగ్లెక్టింగ్ డైలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ స్క్రీన్. మన రోజువారీ బాధ్యతలను మర్చిపోయి మన స్క్రీన్ పైన ఎక్కువ టైం యూజ్ చేయడం. నోమోఫోబియా. యాక్చువల్లీ ఇట్స్ ఎ సైకలాజికల్ ప్రాబ్లమ్. ఫోన్ ఎప్పుడైతే మన దగ్గర ఉండదో మనం ఏదో కోల్పోయినట్టు అండ్ భయంగా ఫీల్ అవుతాం. సో దిస్ ఈస్ మొబైల్ అడిక్షన్. హౌ వి గాట్ అడిక్టెడ్ టు దిస్ మొబైల్. మనం ఏ విధంగా ఈ మొబైల్కి అడిక్ట్ అయ్యాం? ఫస్ట్ థింగ్, మనకి ఈ మొబైల్ ద్వారా డోపమైన్ అనేది ఈజీగా రిలీజ్ అవుతుంది. అసలు డోపమైన్ అంటే ఏంటి? డోపమైన్ అంటే ఒక హ్యాపీ హార్మోన్. మనం ఏదైతే మనకు నచ్చిన పని మనం చేస్తామో అది మన మైండ్లో రిలీజ్ అవుతుంది. సో మన మొబైల్లో సోషల్ మీడియా ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. సో అలా మనం సోషల్ మీడియాని యూజ్ చేయడం వల్ల మనకి ఈ డోపమైన్ అనేది చాలా ఈజీగా రిలీజ్ అవుతుంది. సో ఇలా ఎక్కువగా డోపమైన్ మనకి ఈ సోషల్ మీడియాలో దొరకడం వల్ల మనకి ఈ విధంగా మనం ఇలా మొబైల్కి అడిక్ట్ అయిపోయాం. The impact on physical health. డిజిటల్ ఐ స్ట్రెయిన్. మనం ఎక్కువ టైం ఫోన్ పైన స్పెండ్ చేయడం వల్ల మన కళ్ళు అలసిపోతాయి అండ్ ఆటోమేటిక్గా మనకు రెడ్ ఐస్, డ్రై ఐస్ అనే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. టెక్స్ట్ నెక్. మనం గంటల తరబడి మన ఫోన్ని ఇలా మన నెక్ బెండ్ చేసి చూడడం వల్ల మనకి నెక్ పెయిన్స్ వస్తాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్. మనం ఇలా మొబైల్కి అడిక్ట్ అవ్వడం వల్ల మన స్పోర్ట్స్ని మర్చిపోతాం, గేమ్స్ని మర్చిపోతాం. రిపిటేటివ్ స్టే. మనం ఇలా ఫోన్ని హోల్డ్ చేసి పట్టుకొని రీల్స్ అండ్ షార్ట్స్ చూడడం వల్ల ఆటోమేటిక్గా మనకి రిస్ట్ అండ్ థంబ్ పెయిన్ వస్తుంది. ఇంపాక్ట్ ఆన్ మెంటల్ హెల్త్. యాంగ్జైటీ అండ్ స్ట్రెస్. మనం మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకి యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. స్లీప్ డిప్రివేషన్. మన స్లీప్ క్వాలిటీ కూడా నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది మనం ఎక్కువ మొబైల్ యూజ్ చేయడం వల్ల. ఫోకస్ ఇష్యూస్. మనకి ఇలా చీప్ డోపమైన్ అనేది ఈజీగా దొరుకుతుంది కాబట్టి మన దగ్గర పేషెన్స్ తగ్గిపోతుంది అండ్ ఆల్సో మనం చేసే పనుల మీద ఫోకస్ చేయలేకపోతాం అండ్ ఈవెన్ స్టడీస్ పైన కూడా. సోషల్ కంపారిజన్. మనం ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్ని, పీపుల్ని చూస్తామో మనం ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్ని వాళ్ళ లైఫ్ స్టైల్తో కంపేర్ చేస్తాం. సో దెన్ వీ విల్ ఫీల్ సాడ్ అబౌట్ అవర్ లైఫ్. ఇంపాక్ట్ ఆన్ స్టడీస్. వీ విల్ లూజ్ అవర్ ఇంట్రెస్ట్ ఇన్ అవర్ స్టడీస్. మనకి ఇలా ఇన్స్టెంట్ రివార్డ్ అండ్ ఇన్స్టెంట్ డోపమైన్ ఇలా సోషల్ మీడియాలో దొరుకుతుంది కాబట్టి మనం ఆటోమేటిక్గా మన స్టడీస్ పైన మనకి ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది. దెన్ వీ కాంట్ ఫోకస్ ఆన్ అవర్ స్టడీస్. ద సైన్స్ ఆఫ్ మొబైల్ అడిక్షన్. మరి మీరు మొబైల్కి అడిక్ట్ అయ్యారో లేదో ఎలా తెలుసుకోవాలంటే చెకింగ్ ద ఫోన్ ఫస్ట్ ఇన్ ద మార్నింగ్. మీరు ఒకవేళ పొద్దున్నే లేచి ఫస్ట్ మీ ఫోన్ మీరు యూజ్ చేసేదైతే then you need to understand that you got addicted to mobile. And the second thing, using the phone while eating or during conversations. మన మొబైల్ని తినేటప్పుడు కానీ అండ్ కాన్వర్జేషన్స్లో ఉన్నప్పుడు యూజ్ చేయడం. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది సైన్ ఆఫ్ మొబైల్ అడిక్షన్. ఫీలింగ్ ఇరిటేబుల్ వెన్ యూ కాంట్ యాక్సెస్ యువర్ డివైస్. మీరు మీ మొబైల్ని ఆన్ చేయకపోతే మీరు ఏదో మిస్ అయినట్టు అండ్ ఇరిటేబుల్గా ఫీల్ అవుతారు. హౌ టు గెట్ రీడ్ ఆఫ్ దిస్ అడిక్షన్. మరి అడిక్షన్ నుంచి బయటకు వెళ్ళరా? సెట్ స్క్రీన్ టైం లిమిట్స్. స్క్రీన్కి మీరు కొన్ని లిమిట్స్ అనేవి పెట్టుకోండి. నో ఫోన్ జోన్స్. తినేటప్పుడు కానీ కాన్వర్జేషన్స్ జరిగేటప్పుడు కానీ మొబైల్ని దూరంగా ఉంచండి. ఎంగేజ్ ఇన్ హాబీస్. మీకు నచ్చిన హాబీస్లో మీరు టైంని స్పెండ్ చేయండి. ఇట్స్ లైక్ స్పోర్ట్స్ ఆర్ మ్యూజిక్, డ్యాన్స్ ఎక్సెట్రా. Spend your more time in sports and other activities. మీ టైంని ఎక్కువ స్పోర్ట్స్ అండ్ వేరే యాక్టివిటీస్లో యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్, హ్యావ్ స్ట్రాంగ్ గోల్ అండ్ వర్క్ ఆన్ ఇట్. మీకు మీ లైఫ్లో ఒక స్ట్రాంగ్ గోల్ అనేది తయారు చేసుకోండి అండ్ దానిపైన వర్క్ చేయండి. కంక్లూజన్. మనం మొబైల్ని మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం యూజ్ చేయాలి. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ గ్రేట్ ఇన్వెన్షన్.
మనం దాన్ని ఎన్నో విధాల మంచి పనులకి మనం యూజ్ చేయొచ్చు. మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం, మన గోల్ కోసం మనం ఎన్నో విధాలుగా మంచి విషయాలకు యూజ్ చేయొచ్చు. బట్ ఇన్ ది జనరేషన్ ఎవ్రీవన్ ఈస్ మిస్యూజింగ్ దట్ అండ్ దాన్ని ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే యూజ్ చేస్తున్నాం. అట్లీస్ట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ మన మొబైల్ని మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం అండ్ మన గోల్ కోసం యూజ్ చేయాలి. దెన్ ఇట్ విల్ బీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. అలా కాక మనం ఇలా ఎంటర్టైన్మెంట్ పర్పస్ యూజ్ చేస్తే then we need to lose a lot of things in our life. So using this in a good manner and in a good way. And thank you for this wonderful opportunity. Thank you.